2 వచ్చిన. దయచేసి ఎవరైనా చదవండి తీసినోళ్ళు. యోనా గ్రంథం మొదటి అధ్యాయం పేజీ నంబర్ తెలుగులో అయితే 762 పేజీ. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు అయితే చాలు చాలు. చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. కృపా కనికరములు గల మా గొప్ప తండ్రి, మహిమ గల మా రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి మేము చేరువచ్చాం. నిష్కులైజుని అపాత్రులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరలా మీ సన్నిధికి చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అల్పునైన మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ మాటలు చెప్పడానికి యోగ్యుని కాదు, మీ మాటలు వివరించడానికి అపాత్రుని అయినప్పటికీ ప్రభువా, ఈ సమయంలో నన్ను ఎన్నుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మ చేత నింపండి. ఏ మాటలు చేరి వచ్చిన వారికి అవసరమో దానిలో ఉన్నటువంటి మాటలు నాకు, మాకు అందరికీ దిద్దుబాటు కొరకు, హెచ్చరిక కొరకు, ప్రోత్సాహం కొరకు ఉండినట్లు సహాయం చేయండి. మీ నోట బోరగా మాత్రము ఆయన వాడుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు హెచ్చింపబడినట్టు చూపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో యోనా గ్రంథంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మరలా నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఈ మాటలు మనం చదువుతూ ఉండగా ఈ యోనా గ్రంథం ఎందుకు రాయబడ్డాది, ఎవరి కోసం రాయబడ్డాది, దానిలో ఉన్నటువంటి పాఠాలు ఏమిటి, అవి మనకు ఏ విధంగా వర్తిస్తాయో ఈ రాత్రికాల సమయంలో ఉపోద్ఘాతకంగా యోనా గ్రంథం గురించి మనం నేర్చుకున్నాం. వచ్చే వారం నుంచి ప్రభు చిత్తమైతే వాటిని మనం లోతుగా ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పాత నిబంధనలో 4 అధ్యాయాలు ఉండేవి. 3 పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే 3 గ్రంథాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు ఉండేవి. మీరు బైబిల్ అటు ఇటు తిప్పకుండా చెప్పగలరా ఎవరైనా? 4 అధ్యాయాలు ఉన్నటువంటి 3 పుస్తకాలు. ఒకటి యోనా, మిగతా 2 చెప్పగలరు ఎవరైనా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 4 అధ్యాయాలు ఉన్నటువంటి మిగతా 2 పుస్తకాలు యోనా కాకుండా చెప్తారు ఎవరైనా? రూతు గ్రంథం 4 అధ్యాయాలు. ఇంకొకటి మలాకీ గ్రంథం కూడా 4 అధ్యాయాలు. అర్థమైందా? పాత నిబంధనలో 4 అధ్యాయాలు ఉండేవి, 3 పుస్తకాలు. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి, కానీ నేను పాత నిబంధనలోనే నుంచి చెప్పమని చెప్పాను. కనుక రూతు గ్రంథం 4 అధ్యాయాలు కలిగి ఉంది. యోనా గ్రంథం 4 అధ్యాయాలు కలిగి ఉంది. మలాకీ గ్రంథం కూడా 4 అధ్యాయాలు కలిగి ఉంది. అయితే నా దృష్టి ఒకసారి రూతు గ్రంథం తర్వాత యోనా గ్రంథం మధ్యలో ఉన్న పోలికల గురించి నేను చూడాలని ఆశపడ్డా. మలాకీ గ్రంథం వదిలిపెట్టి రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో
84 వచనాలు ఉంటాయి. మీరు తర్వాత కౌంట్ చేసుకోండి. యోనా గ్రంథంలో ఈ 4 అధ్యాయాల్లో 84 ఉల్టా చేస్తే ఎంత అవుతుంది? 48 వచనాలు ఉన్నాయి. అర్థమైందా? రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు కలిసి 84 వచనాలుంటే, యోనా గ్రంథంలో ఏముందంటే 48 వచనాలు ఉంటాయి. ఉల్టా అన్నమాట. ఇది సింపుల్‌గా మీకు అర్థం కావడానికి ఎవరైనా అడిగినప్పుడు. తర్వాత ఇంకొక పోలిక ఏందంటే, రూతు గ్రంథంలో అన్య దేశంలో నుంచి వచ్చినటువంటి ఆమె దేవుని వంశములో చేర్చబడతా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లేకపోతే యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడిన రూతుగా మనం చూస్తున్నాం. అనగా మోయాబు దేశంలో నుంచి యోధా ప్రాంతంలో బెత్లెహేముకి అతతో కూడా వచ్చినటువంటి రూతుని మనం చూస్తాం. అయితే ఈ యోనా బెత్లెహేముకి 3 మైళ్ళ దూరంలో, 3 కిలోమీటర్లు కాదు, 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి, ఇదిగో మనం చూస్తున్న ఆ ఊరి పేరు కూడా రాయబడ్డది. ఇక్కడ రాయబడలేదు కానీ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 24వ వచనం గాని చూసినట్లయితే అక్కడ గెరహపోతు అనే ఒక ఊరుందన్నమాట. ఆ ఊరు ఇది బెత్లెహేముకి కొంచెం సమీపంలోనే ఉంది, 3 మైళ్ళ దూరంలో. అక్కడి నుంచి లేచి వచ్చి ఇదిగో నినివే పట్టణానికి, అనగా అష్షూరీయుల రాజధాని అయినటువంటి నినివే పట్టణానికి, ముఖ్య పట్టణమైనటువంటి క్యాపిటల్, అక్కడికి వెళ్ళి సువార్త లేకపోతే దేవుని మాటలు ప్రకటించే వ్యక్తిగా యోనా గురించి మనం చూస్తున్నాం. అనగా ఒక ఆమె అయితేమో అన్య దేశంలో నుంచి వచ్చి బెత్లెహేములో నివసించింది. ఇంకో ఆయన అయితేమో బెత్లెహేము సమీపంలో నుంచి బయలుదేరి అన్య దేశంలోకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. 3వ కంపారిజన్ చెప్తున్నాను. బెత్లెహేములో ఉన్నటువంటి రూతు బోయస్తో కూడా కలిసి, అనగా అతని వివాహం చేసుకున్న తర్వాత బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి కారణమైంది. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఆ వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభు యొక్క పుట్టుకలో రూతుని చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు యోనా గురించి. మత్తయి సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని చెబుతూ, యోనా 3 రాత్రింబవళ్ళు ఏ విధంగా చేప కడుపులో ఉండి, లేకపోతే సముద్ర గర్భంలో ఉండి బయటికి వచ్చాడో, మనిషి కుమారుడు కూడా 3 దినాలు భూగర్భంలో ఉండి తిరిగి లేస్తాడని ప్రకటించాడు. అనగా రూతు గ్రంథం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి చెబుతూ ఉంటే, యోనా గ్రంథం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరణం, సమాధి చేయబడ్డం, తిరిగి లేవడాన్ని చూపుతుంది. ఈ 3 మాత్రం నేను చెప్తున్నాను. ఇంకా అనేక ఉంటా ఉన్నాయి. తర్వాత మీరు కంపేర్ చేసుకోండి. కనుక ఎంత శ్రేష్టమైనటువంటి పుస్తకము ఈ చిన్న పుస్తకం అని మనం చూస్తున్నాం. కనుక మొదటగా దాంట్లో 84 వచనాలు ఉంటే ఈజీగా కంపేర్ చేయండి. దీంట్లో 48 వచనాలు ఉన్నాయి. దాంట్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో కూడా 4 అధ్యాయాలు ఉన్నాయి. అన్య దేశంలో నుంచి వచ్చి దేవుని వంశావళిలో చేర్చబడినటువంటి రూతుగా మనం రూతు గ్రంథంలో చూస్తున్నాం. ఇదిగో దేవుని దేశములు, అనగా దేవుడు వాగ్దాన దేశంలో నుండి బయలుదేరినటువంటి ఈ ప్రవక్త అన్ని జనాంగానికి వెళ్ళి దేవుని మాటలు ఇదిగో నినివే పట్టణానికి ప్రకటించి వారు రక్షణ పొందినట్లు మనం చూస్తున్నాం. మూడవ కంపారిజన్ మనం చూసినట్లయితే, రక్షకుడుగా బెత్లెహేములో పుట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు
యోనా గ్రంథంలో చూస్తే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానాల గురించి మనం చూస్తాం. ఈ 3 ఆహ్, ఆహ్, పోలికలు యోనా గ్రంథంలో నుంచి, రూతు గ్రంథంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. చాలా మంది యోనా గ్రంథాన్ని పరమగీతాన్ని త్రోసివేసినట్లుగా తీసివేస్తారు. ఎందుకనంటే అది అదొక కల్పనా కథ. చాపేంది మనిషిని మింగడం, మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళి కక్కేయడం అని చెప్తూ ఉంటారు. అందుకని ఈ పుస్తకం బైబిల్‌లో ఉండకూడదని చెప్తా ఉంటారు. కానీ చాలా మంది పండితులు ఇది వాస్తవికమైంది. దేవుడు ఆయన ఆత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయించినటువంటి పుస్తకం. ఇంకొక కంపారిజన్ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తే యోనా గురించి చెప్పాడు గనుక, అనగా ఇది జరిగినటువంటి సత్యము అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇతను మనం చూసినట్లయితే యరొబాము రెండవ యరొబాము కాలములో ఇతను ఉత్తర దేశంలో ఉన్నటువంటి వాడు. ఉత్తర దేశం అంటే మనకు తెలుసు, రెహబాము అనగా సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యం చేసేటప్పుడు 2 భాగాలుగా ఇశ్రాయేలు దేశము విడిపోయింది. ఒకటి దక్షిణ ప్రాంతము, ఇంకొకటి ఉత్తర ప్రాంతం. దక్షిణ ప్రాంతంలో 2 గోత్రాలుంటే మిగతా 10 గోత్రాలు ఉత్తర ప్రాంతంలో ఉన్నాయని మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా ఈ దక్షిణ రాజ్యాన్ని 19 మంది యోధా రాజులు ఏలగా, ఈ ఉత్తర దేశాన్ని 20 మంది రాజులు ఏలారు. ఈ 19 మంది రాజులు దక్షిణ దేశాన్ని ఏలినటువంటి వారు ఇంచుమించు మంచివారు. అందరూ దేవుని భయానికి, లేకపోతే దేవుని మాటలు అంగీకరించి నడిచినటువంటి వారు. కానీ ఉత్తర దేశంలో ఉన్నటువంటి 20 మంది రాజులు ఇంచుమించు దేవునికి అవిధేయులుగా నడిచినటువంటి వారు. అందుకని మనం చూసినట్లయితే యోనా అయితే తరచూ ఈ ఉత్తర దేశం మీదకి అష్షూరీయులు యుద్ధానికి వచ్చేటువంటి వారు. అనగా అనేక పర్యాయాలు దేవునికి అవిధేయులు కావడం ద్వారా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వారు అష్షూరీయుల చేత వారు అనేక పర్యాయాలు ఓడింపబడ్డారు. దానిని బట్టి ఇదిగో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇదిగో అష్షూరీయులంటే, నినివే వారంటే చాలా కోపం. సారిసారికి వారు రావడం, వారు ఉత్తర దేశాన్ని దండెత్తడం, తర్వాత వారిని లోబర్చుకోవడం, కఠినమైనటువంటి వారిని పనులు చేయించడం, ఇవన్నీ కూడా ఉత్తర ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజులు దేవునికి లోబడి ఉంటే దేవుడు వారిని విడిపించేవారు. వారు అప్పటికి అనగా అనేక పర్యాయాలు దేవుని మాటలకు, దేవుని పంపినటువంటి ప్రవక్తలకు మాటలకు వారు అవిధేయులై వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఈ అష్షూరీయులను పదే పదే పంపుతూ ఉన్నారు. ఇంకొకటి మనం చూసినట్లయితే ఇక్కడ దానిని బట్టి అష్షూరీయులంటే ఏవగింపు ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అంటేనే వారికి కోపం. అందుకని ఈ యోనా ప్రవక్త కూడా చాలా మంది పండితులు అవిధేయుడైనటువంటి ప్రవక్త అని చెప్తాడు. కారణం ఏంటంటే, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నీవు నా మాటలు ప్రకటించు, ఇదిగో వారి యొక్క దోషము నా సన్నిధికి చేరింది, వారికి దుర్గతి కలగబోతూ ఉంది, వారు చెడు నడత నాకు చేరింది అని ప్రకటించు అంటే ఆ కోపం చేత, ఎందుకు అవిధేయులైనటువంటి ఈ అష్షూరీయులు రాజు మాటి మాటికి మా మీద దండెత్తొస్తున్నాడు, మా మీద అతడు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి నేను ఇంటికి వెళ్ళాలి, ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించినట్లయితే దేవుని యొక్క కనికరం వారి మీద, దేవుడు కనికరం చూపుతాడు. దానిని బట్టి ఇదిగో వారి మీద ఆపద, వారు దేవుని నమ్ముకుంటారు గనుక దేవుని యొక్క కోపం వారి మీదకి రాదు అని తిరుగుబాటు చేసినటువంటి ఈ ప్రవక్తగా మనం చూస్తున్నాం.
దీనికి ముందు ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు ఇంకొక దగ్గర మాత్రమే ఈ యోనా గురించి రాయబడ్డది. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో దయతో నాతో కూడా చూడండి. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ అధ్యాయం 25వ వచనం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె 24 దయతో క్షమించండి. 24, 14, 25 దయతో క్షమించండి. రాజుల 2వ గ్రంథం 14, 25. గెత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనం చేసుకునేను అనే మాటను చూస్తున్నాం. అంటే ఇతడు ఇంచుమించు మనం చూసినట్లయితే ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉన్నాడని బైబిల్ పండితులు చెప్తారు. అంటే ఏలియా గురించి తెలుసు, ఎలీషా గురించి కూడా ఇతనికి తెలుసు. అంత మాత్రమే కాకుండా ఈ మనం చూసినట్లయితే 2వ యెరోబాము పరిపాలన చేసే సమయంలో ఇతడు ఉత్తర దేశములో దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాడుగా ఉంటున్నాడని మనం ఎరుగుతూ ఉన్నాం. కనుక ఈ మాటలని మనం చూసినప్పుడు దేవుడు గురించి తెలుసు, దేవుని యొక్క ప్రవక్తల గురించి కూడా ఇతనికి బాగా తెలుసు అనే మాటలు మనం చూస్తున్నాం. దానిని బట్టి మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ ఈ ప్రవక్త దేవుని మాటకు అవిధేయుడై మామూలుగా నినివే ఒకవైపు ఉంటే ఇతడు అది తూర్పు వైపు కాకుండా ఇతడు పడమటి వైపు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేకపోతే దేవుడు తర్షీషుకు పోవద్దు కాదు, కానీ నినివేకు పొమ్మంటే ఇతడు తర్షీషుకి ఎక్కి వెళుతూ ఉన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నాడు ఇతను. దానిని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4 అధ్యాయాల్లో సుమారు 7, 8 దేవుని మాటకు విధేయత చూపుతున్నాయి, కానీ ఈ ప్రవక్త మాత్రం దేవుని మాటకు విధేయత చూపటం లేదు. తర్వాత మనం చూస్తాం ఏమేమి విధేయత చూపుతాం. తుఫాను వచ్చింది అనగా మన సముద్రము ఆ ఉప్పొంగు అంతా కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి భయపడుతున్నారు. చేప లోబడింది, నినివే వారు దేవుని మాటకు విధేయులయ్యారు. ఒక చెట్టు అప్పటికప్పుడే పుట్టింది, అది కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. అంత మాత్రం ఒక పురుగు దేవుని మాటకు విధేయత చూపుతుంది. తూర్పు గాలి దేవుని మాటకు విధేయత చూపుతుంది. కానీ ఇదిగో ఈ యొక్క మానవుడు అలాగా ప్రవక్త అయినటువంటి యోనా దేవునికి అవిధేయుడని మనం చూస్తాం. ప్రియులారా, ఈ మాటలు చూడండి. చిన్న పురుగు నుంచి పెద్ద చేప వరకు, లేకపోతే సముద్రం దేవునికి లోబడుతుంది, కానీ మానవుడైతే అనగా ఇదిగో ప్రవక్త అయినటువంటి యోనా దేవునికి అవిధేయత చూపుతున్నాడు. ఎంత విచారకరం! చిన్న చిన్నవి దేవునికి లోబడతాయి, కానీ మానవుడు దేవునికి అవిధేయుడవుతున్నాడు. ఎంత దుర్భరమైన విషయం! కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో మనం వాస్తవంగా అది ఒక ఆశ్చర్యకార్యమే, మిరాకిల్ అని చెప్పచ్చు. ఈ అధ్యాయంలో మనం ఈ యోనా గ్రంథం అంతట్లో కూడా మనం చూసినట్లయితే 10 మిరాకిల్స్, ఆశ్చర్యకార్యాలు, లేకపోతే సూచక్రియలు మనం చూడొచ్చు. 1 కాదు, 2 కాదు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్కు అమిత్తయి కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షం అవడమే అదొక ఆశ్చర్యం కదండి. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు అతనికి ప్రత్యక్షమై అనగా నీవు వెళ్ళు అని చెప్తూ ఉండగా ఇతడు నా కార్యం చేసేదానికి
వెళ్ళేటువంటి వ్యక్తి, ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అదొక ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియ. రెండవదిగా మనం చూసినట్లయితే ఇదిగో మనం చూస్తున్నాం, మనం గొప్ప, లేకపోతే రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో దర్శించిపోతూ ఉంటే అక్కడ గొప్ప తుఫాను రేగింది. అనగా దేవుడు సముద్రాన్ని తన అదుపులో పెట్టుకొని ఉన్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా శిష్యులతో కూడా ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆ సముద్రము పొంగి ఆ యొక్క ఓడ, వాళ్ళు వెళ్ళేటువంటి ఓడ నీళ్ళతో నిండిపోయిందని చూస్తున్నాం. అయితే ఆయన అమరమునకు పడుకొని ఉన్నాడు. అయితే ఆయన లేచి దాన్ని గద్దించగా ఇదిగో ఆ తుఫాను సముద్రము ఆయనకి లోబడననే మాట మనం చూస్తాం. అంటే అదొక ఆశ్చర్యకార్యం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు తబ్బిపోతున్నారు. నావలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ ఓడలో ఉన్నటువంటి వారు. సముద్రం రేగింది, అలలు కొడుతూ ఉన్నాయి. ఆ అలల తాకిడికి ఎక్కడ పగిలిపోద్దని భయం. అయితే అదొక ఆశ్చర్య కార్యం అని మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇదిగో దేవుడు ఎప్పుడైతే యోనాని ఓడలో నుంచి బయట పారవేయమన్నారు, వెంటనే ఆగిపోయింది. దాని యొక్క అర్థం దేవుడు ఆపడానికి కూడా శక్తిమంతుడు. కాబట్టి ఆయన మనం చూసినట్లయితే సమస్తం ఆయన స్వాధీనంలో ఉందని మనం చూస్తున్నాం. దీనికి సహాయకరంగా చూడండి, నహూము పక్కనే ఉంది. ఆ నహూము అనే పుస్తకం ఉంది చూడండి. హబక్కూకు ముందు నహూము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మేక తర్వాత నహూము గ్రంథం ఉంది. నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలవాడు, ఆయన దోషుడు నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు అనే మాట చూస్తాం. ఎక్కడొస్తాడంటే ఆయన తుఫాన్లో వస్తాడు, సుడిగాల్లో కూడా వస్తాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తుఫాన్లో ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే గొప్ప మత్స్యం అక్కడికి వచ్చింది. ఎన్నో లక్షలు చేపలు ఉంటూ ఉండగా ఇదిగో యోనా పలానా సమయంలో సముద్రంలో పడతాడు. ఆ పట్టినప్పుడు ఇదిగో నువ్వు వెళ్ళి ఇదిగో నా ప్రవక్త పడబోతూ ఉండగా నువ్వు మింగా. మనం చూసాం కదా, గిద్యోను విషయంలో కూడా చూసాం. గిద్యోను ఆ సమయంలో శత్రువులు వచ్చి ఆక్రమించుకున్న సమయంలో అదే దినాన వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దు అనగా లేత దూడ పుట్టిందని, 7 సంవత్సరాల ఎద్దు వాళ్ళ ఇంట్లో ఉంది. అనగా ఎప్పుడైతే శత్రువులు వచ్చి ఇశ్రాయేలును ఆక్రమించుకున్నారో ఆ సమయంలోనే వాళ్ళ ఇంట్లో దేవునికి బలి ఇవ్వడానికి ఒక బలి పశువుని పుట్టించాడనే మాటను చూస్తున్నాం. ఒకవేళ ఎట్లా అనుకుందాం, ఫలానా దినమున యోనా నినివేకి వెళ్ళాలి, ఆ సమయంలో నువ్వు వెళ్ళాలి అనే సమయంలో ఆ చేపకి దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు. ఎప్పుడు వస్తాడు యోనా అనే విధంగా మనం చూస్తున్నాం కదా. ప్రభు భూలోకంలో పరిచర్య చేస్తూ ఉండగా ఫలానా చేప నోట్లో ఒక ఏముంటుంది, షకిలు ఉంటుందని దేవుడు ముందుగానే ఎరిగిన వాడు. యేసు ప్రభు శిష్యులతో కూడా ఉండగా పరిశీలి శాస్త్రులు వచ్చి, ఏమి మీ యొక్క బోధకుడు సుంకం చెల్లించాలని అడిగినప్పుడు ఎవరు చెల్లించాలన్నప్పుడు ఆయన ప్రభు చెప్తూ ఉన్నాడు, అన్ని జనాంగం చెల్లించాలని చెప్పినప్పుడు అట్లయితే దేవుని పిల్లలు చెల్లించే అవసరం లేదన్నాడు. అట్లయితే వాళ్ళు దేవుని కుమారులు స్వతంత్రులు అన్నాడు. అయినప్పటికీ కూడా మనము ప్రభుత్వానికి లోబడాలా. ఫలానా దగ్గరికి వెళ్ళి గాలం వేయి, ఆ చేప నోట్లో ఒక షెకిల్ ఉంటుంది, ఇదిగో నీకు నాకు అరషెక్కులు సరిసగం కట్టేమని చెప్పాడు. అనగా దేవుడు ముందుగానే ఆ చేపకి షెకిల్ నోట్లో ఉండేటట్టుగా చేశాడు.
ఈ విధంగా చూసినప్పుడు అదొక ఆశ్చర్యకారం అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇదిగో ఆ చేప మింగడం మాత్రమే ఒక ఆశ్చర్యకారం అయితే, అతన్ని ఫలానా ప్రదేశంలో కక్కివేయమని చెప్పడం కూడా అదొక ఆశ్చర్యకారం అని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆరోదిగా మనం చూసినప్పుడు ఇదిగో ఆ చేప గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాడు, కడుపులో నుంచి బయటకు వచ్చినటువంటి వాడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. అదొక మిరాకిల్ అని మనం చూడొచ్చు. ఏడోదిగా మనం చూసినప్పుడు ఇదిగో ఆ నినివే పట్టణానికి దేవుని మాటలు ప్రకటించాడు. ఏమవుతదని చెప్పేసి ఒక దినం ప్రకటించినటువంటి ఈ ప్రవక్త దూరంగా వెళ్లి కూర్చున్నాడు. బాగా ఎండ కాస్తా ఉంది. అప్పటికప్పటికే దేవుడు కనికరం కలిగిన వాడు గనుక ఒక చెట్టును ఆయన ఏర్పాటు చేశాడు. అప్పటికప్పుడే పుట్టడం అనేది, పెద్దదవ్వడం అనేది అదొక ఆశ్చర్యకారం అనేది మనం చూస్తా ఉన్నాం. గనుక ఎనిమిదోదిగా మనం చూసినప్పుడు ఒక పురుగుని దేవుడు పుట్టించాడు. అది వచ్చి దాన్ని తినడం, ఆ చెట్టు ఎండిపోవడం కూడా జరిగిందనేది మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకానికి వచ్చినప్పుడు మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ఎదుట దేవుడు చెప్పన్న కార్యాలని చేస్తూ ఉండగా కొన్ని కార్యాలు అక్కడున్నటువంటి మ్యూజిషియన్స్ చేశారు. కానీ ఇదిగో దేవుడు ఈ 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి పంపించేటప్పుడు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇది మనం చేయలేం. ఇది దేవుని వేలు. మనకు అసాధ్యం అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకోటిగా మనం చూసినట్లయితే ఇదిగో మనకు దీంట్లో అనేకమైనటువంటి యేసు ప్రభు మరణ పునరుద్ధానం చెప్పడం అదొక సూచక్రియ. అదొక అద్భుతం అని మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు 10వదిగా మనం చూసినప్పుడు ఏ విధంగా 1,20,000 మందికి కుడి ఎడమలేనటువంటి వారికి నేను కాపాడాలి కదా, పశువులు కలిగి ఉన్నారు అని మనం చూస్తాం. ఇంతమందిని నేను కాపాడాలి కదా అని ప్రశ్న వేస్తున్నట్లుగా ప్రశ్నతో ముగింపు పడేటువంటి ఒకానొక గ్రంథం యోనా గ్రంథం మాత్రమే. ఈ మాటలని మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. గనుక ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుడు 10 ఆశ్చర్యకార్యాలు యోనా గ్రంథంలో ఉంటూ ఉన్నాయి. సూచక్రియలు ఒక విధంగా చెప్పాలంటే. అయితే మనం ఈ అవిధేయుడైనటువంటి ప్రవక్తలో ఉంటున్నప్పుడు మనం అవిధేయులం కాకుండా దేవునికి అన్నీ లోబడతాయి. అయితే మనము కూడా తప్పనిసరిగా ఆయన తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనం ఎంత విధేయులం కావాలనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం దీంట్లో ఉన్నటువంటి పాఠాలు ఏంటంటే మనం నేర్చుకునేది ఇదిగో దేవుడు చెప్పాడు, మనం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని మనం చూస్తున్నాం. మొదటి వచనంలో మనం ఒక మాట చదువుతాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అనే మాటను చూస్తున్నాం. యోనా అనే మాటకు పావురం లేకపోతే గువ్వ అనే మాట అర్థం వస్తుంది. డోవ్ అని. ఈ గువ్వ లేకపోతే పావురాన్ని మనం తీసుకున్నప్పుడు మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఈ పావురాలు లేకపోతే గువ్వలు దేవుడు సృష్టించిన వాటిల్లో చాలా చిన్నవిగా ఉంటా ఉన్నాయి. చిన్న జీవులే ఇవి. అయినప్పటికీ కూడా పెద్ద పాఠం మనకు నేర్పుతూ ఉన్నాయి. అవి చిన్న జీవులే అనగా మనం చూసినట్లయితే అవి ఒక రకంగా చెప్పాలంటే అవి ఎన్నికలైనట్టుగా కనబడతాయి, కానీ సుందరమైనవి అవి. అలాగా మనం చూసినప్పుడు ఆ పౌలు అంటే అనగా మనం చూసినట్లయితే చిన్నవాడు, కానీ పౌలు చేసినటువంటి కార్యాలు మనం చూసినప్పుడు గొప్ప కార్యాలుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా
భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునుడి అని మత్తయి సువార్త 11 అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. అనగా మనం చూసినట్లయితే ఈ యొక్క పావురం నేర్పేటువంటి పాఠాలు అవి ఎన్నిక లేనట్టుగా కనబడతాయి కానీ వాటిలో గొప్ప పాఠాలున్నాయని చూస్తున్నాం. అనగా అయితే ఈ పేరు బాగే ఉంది కానీ యోనా దేవుని మాటకు విధేయుడు కాలేదు. చిన్నవాడుగా తను దేవుని వాక్యం ప్రత్యక్షం అవ్వంగానే అతడు లోబడాల్సినటువంటి వాడు. కానీ దేవుని మాటకు అతడు లోబడలేదని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ పావురాలు చాలా సున్నితమైనటువంటివి దేవుడు సృష్టించిన వాటిలో. కాబట్టి అంటే ఇవి గాని మనం చూసినట్లయితే సున్నితమైనవంటే అవి ఎవరిని కూడా హాని చేసేటువంటివి కాదు. ఎవరిని బాధ పెట్టేటువంటివి కాదు అనే మాటలు మనకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. కదా! మనం చూసినట్లయితే చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. నేను ఎక్కడికి మిమ్మల్ని పంపుతున్నానని చెప్తూ ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మేము పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండుడి అనే మాటను చూస్తారు. అనగా దేవుని సేవకుడు నిష్కపటులుగా ఉండాలనే మాటలు మనం చూస్తున్నాం. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క యోనా ప్రవక్త చూసినట్లయితే దేవుని మాటకు లోబడకుండా పరిగెత్తుకుని వెళ్ళేవాడుగా ఉంటూ ఉన్నాడని మనం చూస్తున్నాం. మూడవది ఈ పావురంలో ఉండేటువంటిది మనం నేర్చుకునే పాఠం. ఇవి తెలియగలవని మనం చూస్తున్నాం. ఎందుకనంటే అవి చాలా శుభ్రమైనవి ఈ పావురాలు. మనకు తెలుసు ఆదికాండం 8వ అధ్యాయంలో కాకిని పంపాడు, నీళ్లు తగ్గకపోతే వెనక్కి వచ్చింది. మరలా పంపితే అది తిరిగి రాలా. ఎందుకనంటే పీనుగులన్నీ తేలాడుతా ఉంటాయి. కొన్ని లక్షల మంది జలప్రళయంలో చనిపోయిన వారు ఉంటూ ఉండగా వాటి మీద పడి ఇదైంది. కానీ ఈ పావురం తిరిగి వచ్చింది. మరలా పంపిస్తే మరలా ఇదిగో మనం ఒలివ మొక్క అది రెమ్మను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆ నీళ్ళ మీద పాడైపోయినటువంటి జీవులు మీద వాళ్ళది. దీనిని బట్టి మనం చూసినట్లయితే ఇదిగో అది ఏ విధంగా పవిత్రమైన జంతువు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పావురాలు రహస్యమైనటువంటి చిన్న చిన్న గూడులో దాక్కుని ఉండేటువంటివని మనం చూస్తున్నాం. అందుకనే మనం పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే బండ సందులలో దాగుకుని నా పావురమా అని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అవి రహస్య జీవితాన్ని జీవించేటువంటివి అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు 30 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అనగా 12 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఆయన బహిరంగంగా కనపడకపోవచ్చు కానీ ఆయన రహస్య జీవితం తన తండ్రి అయిన దేవునితో ఉందని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా ఈ యొక్క పావురాలు మనం చూసినట్లయితే అవి పరిచర్యకు, అంత మాత్రమే కాకుండా అవి అర్పణకు అవి అర్పించేవిగా ఉంటా ఉన్నాయని మనం చూస్తాం. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగిందని మనం చూస్తాం. రెండవదిగా ఇదిగో పేదవారు అర్పించేటువంటి అర్పణ పావురాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఆయన జీవించి ఆయన పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేయడానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రులు తీసుకెళ్ళింది జత పావురాలని మనం చూస్తాం. అంటే కడు పేదరికంలో ఉన్నటువంటి వారు అర్పించే పక్షుల్లో కనీసం పావురాలు లేకపోతే గువ్వలు జంట అర్పించాలి. దేవునికి ప్రతిష్ఠితంగా
ఆ బిడ్డను అర్పించేటప్పుడు వారు ఇవ్వాల్సింది కనిష్టమైనటువంటి అర్పణ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన భూలోకంలో మనల్ని ఐశ్వర్యులుగా చేయడానికి ఆయన దీనుడుగాను, దరిద్రుడుగాను భూలోకంలో జీవించి కదా మనల్ని ఐశ్వర్యవంతులు చేశాడో ఆయన చనిపోవడం ద్వారా అనే మాటలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఇన్ని పాఠాలు దీనిలో మనకు దాగి ఉన్నాయి. అమిట్టై అనే ఊరు గురించి కూడా మనం చూసినప్పుడు సత్యమైనది అనే మాట మనం చూస్తాం. అయితే ఆ సత్యమైనటువంటి సత్యవాక్కును ప్రకటించాల్సినటువంటి అమిత్తై దేవునికి దూరంగా వెళ్ళిపోయాడని మనం చూస్తా ఉన్నాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో దేవునికి మాటకు లోబడినటువంటి వారు ఇవన్నీ కలిగి ఉంటారనే మాటలు మనం చూస్తున్నాం. అనగా మనం చూసినట్లయితే అవి చిన్నవే, ఎన్నికలైనటువంటివే అయినప్పటికీ కూడా అవి దేవుని యొక్క పని కొరకు పనికొచ్చాయి. దేవుని అర్పణ కొరకు అవి పనికొచ్చాయి. అవి రహస్య జీవులని చూస్తున్నాం. అవి తెలివిగల జీవితాలని మనం చూస్తున్నాం. అవి రమ్యమైనటువంటి జీవులని మనం చూస్తున్నాం. అవి బండ సందుల్లో దాక్కునేవని మనం చూస్తున్నాం. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీటన్నిటికి వ్యతిరేకంగా యోనా ఉన్నాడని మనం జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు ఆ ఆ విధంగా దేవుని మాటకు వ్యతిరేకమై ఏ విధంగా దేవుని చేత పట్టబడ్డాడో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు అనేక పరిస్థితులు గుండా పంపించి తన కార్యం నెరవేర్చే వరకు అతన్ని వదలడనే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు తన కార్యం నెరవేర్చేంత వరకు అతని వెంట ఉంటాడని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఈ యొక్క యోన దేవునికి అవిధేయుడై వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నా అతడు అక్కడి నుంచి మరలా ఎక్కడికి చేర్చాలో దేవుడు తన సంకల్పంలో అతన్ని పిలుచుకున్నవాడుగా ఉన్నాడనే మాటలు చూస్తాం. మనం యాక్సిడెంటల్లీ లేకపోతే మనం అనుకోకుండా మనం బెంగళూరు పట్టణంలో లేము. లేకపోతే లేకపోతే మనం ఉన్నటువంటి ఉద్యోగంలో కానీ, ఉన్న ఊరిలో కానీ ఊరికే లేము. దేవుడు మన ఎడల ఒక ఉద్దేశం కలిగి ఆయా ప్రదేశాల్లో మనల్ని ఉంచాడు. ఆయా ప్రదేశాల్లో మనకు పరిచర్యను అప్పగించాడు. ఆయా ప్రదేశాల్లో దేవుని యొక్క పనిని మనకు అప్పగించాడు. మనం యలహంకలో ఉన్నాం, స్థానిక సంఘంలో మనం పరిచర్య కలిగి ఉన్నాం, పని కలిగి ఉన్నాం అంటే అది యాక్సిడెంటల్‌గా కాదు ప్రియులారా. దేవుని ఉద్దేశంలో అని మనం చూస్తున్నాం. మనకి ఎంత చిన్న పని అయినప్పటికి కూడా అది దేవుడు అప్పగించింది. దేవుని కొరకు నమ్మకంగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది యోనా గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి పాఠాలు. ఊరికే మనల్ని ఉంచలా. ఊరికే దేవుడు మనల్ని ఇక్కడికి బెంగుళూరు పట్టణానికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాల. ఆయన తన సంకల్పంలో, తన ఉద్దేశంలో మనల్ని ఉంచి ఉన్నాడు. ఏ విధంగా యోనాని ఇదిగో నినివే పట్టణానికి పంపుతూ ఉన్నాడు. తన కార్యం జరిగించడానికి. ఒక దైవదాసుడు ఈ విధంగా చెప్తాడు. యోనా ప్రవచించడం అనేది నడుస్తూ చేస్తూ ఉన్నాడు మాటల కన్నా అనే మాటతో. అనగా అతని కార్యాలన్నీ కూడా నడుస్తూ చేస్తూ ఉన్నాడు అనే మాటలు మనం నేర్చుకున్నాం. అట్లయితే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యం ప్రత్యక్షమైందంటే ఊరికే ప్రత్యక్షత కాల. దేవుని ఎరిగిన వాడు, దేవునితో సంభాషణ కలిగి ఉన్నవాడు, దేవుని ప్రవక్తలు ఎరిగిన ఉన్నవాడు, దేవుని యొక్క ప్రజలు ఎరిగిన వాడు, దేవుడు ఏ విధంగా తనతో మాట్లాడుతున్నాడో తెలిసినటువంటి వాడు యోనా ప్రవక్త. అట్లయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉండగా మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ అనే మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇది ఉపోద్ఘాతకంగా నేను చెప్పే మాటలు. ఏ విధంగా దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఏ విధంగా వారి దోషము, నినివే పట్టణ యొక్క దోషము
ఆ దోషాన్ని ప్రకటిస్తూ ఉండగా 40 దినాలు నాశనం అవుతూ ఉండగా వారు ఏ విధంగా మారుమనసు పొందారు అనే మాటలు నేను వచ్చిన వెంబడి వచ్చినని చెప్పను కానీ అక్కడక్కడ యోనా ద్వారా దేవుడు మాట్లాడే మాటలు మీ ముందుకు తీసుకొచ్చి నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విధంగా ప్రభు చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే ఈ 4 అధ్యాయాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించి దానిలో ఉన్న పాఠాలు మనం అన్వయించుకుని ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చాలా వందనాలు బ్రదర్. యోనా పుస్తకం చిన్న పుస్తకం అయినప్పటికీ మనందరికీ తెలుసు ఎన్నో అద్భుతాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఒక గొప్ప మత్స్యము మింగటము 3 రోజుల తర్వాత